బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీహార్ ఓటర్ల సర్వేలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అయితే ఏకంగా 52 లక్షల ఓటర్లను కూడా తొలగించారు. ఇందులో 18 లక్షల మంది చనిపోయినట్లు కూడా గుర్తించారు. అయితే ఏకంగా 52 లక్షల ఓట్ల తొలగింపుకి సంబంధించి కూడా ఎందుకు చేశారనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ దానికి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో స్పెషల్ ఇంటెలిజెన్స్ రివెంజ్ పేరిట సర్వే చేశారు. రివిజన్ పేరిట సర్వే చేశారు. అయితే సుప్రీంకోర్టు స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్స్ పేరు మీద ఓటర్లకు సంబంధించి ఒక రివిజన్ చేయాలి, ఎంతమంది ఓటర్లు యాక్టివ్గా ఉన్నారు అన్న సంబంధించి కూడా సుప్రీంకోర్టు రివిజన్ చేయండి అంటూ కూడా ఆదేశించింది. అయితే ఈ సర్వేలో 18 లక్షల మంది చనిపోయినట్లు కూడా గుర్తించారు. మరొక 26 లక్షల మంది శాశ్వత వలసదారులుగా ఉన్నట్లు కూడా గుర్తించారు. మరో 7 లక్షల మందికి 2 చోట్ల ఓట్లు ఉన్నట్లు కూడా గుర్తించింది. అయితే ఎప్పుడైతే ఈ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ రివిజన్ జరిగిందో ఆ రివిజన్కి సంబంధించి ప్రజెంట్ ఆ లెక్కలకు సంబంధించి ఓవరాల్గా 52 లక్షల ఓట్లను తొలగించారు. అందులో 18 లక్షల మంది చనిపోయారు. ఇక 26 లక్షల మంది శాశ్వత వలసదారులుగా గుర్తించారు. మరో 7 లక్షల మందికి 2 చోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో కీలక విషయాలు వెల్లడించారు. అయితే దానికి సంబంధించి కూడా ఓట్లకు సంబంధించి రాజకీయాలు జరుగుతున్నాయంటూ కూడా కొన్ని పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. ఇక బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో అధికారులు కీలక విషయాలు గుర్తించినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో 52 లక్షల మంది ఓటర్లు సంబంధిత చిరునామాలో లేరని వెల్లడింది. అయితే 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారిపోయినట్లు ఈసీ తెలిపింది. మరో 7 లక్షల మంది ఓటర్లు మరో చోట ఓటు నమోదు చేసుకున్నట్లు కూడా అధికారుల పరిశీలనలో తెలిసింది. ఇక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 7.68 కోట్ల మంది వివరాలను సేకరించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక 52 లక్షల మంది సంబంధిత చిరునామాలో లేరని గుర్తించింది. అయితే మరో 21 లక్షల మంది ఇంకా తమ వివరాలు సమర్పించాల్సి ఉందంటూ కూడా ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 1 నుంచి ముసాయిదా ఎన్నికల జాబితా బయటికి తీసుకొస్తామంటూ కూడా ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇప్పటికే వీటికి సంబంధించిన వివరాలను కూడా రాష్ట్రంలో 12 ప్రధాన పార్టీలతో పంచుకున్నామని, తద్వారా పేర్లను ఎందుకు తొలగించామో అందరికీ తెలుస్తుందని పేర్కొంది. సెప్టెంబర్ 1 వరకు సామాన్యులు సహా ఎవరైనా అభ్యంతరాలు తెలపవచ్చని సూచించింది. అయితే జాబితాలో పేర్లు లేని వారు నిర్ణీత గడువులోపు అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. తుది ఓటర్ జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురిస్తారు. ఇక ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ఏదైతే సర్ పేరు మీద అంటే ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పేరిట ఎన్నికల సంఘం ఒక ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా ఒక సర్వే చేపట్టింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక సర్వే ఒక రివిజన్ నిర్వహించాలంటూ కూడా ఎన్నికల సంఘానికి ఆదేశించింది. సో దీంతో ఎన్నికల సంఘం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా సమర్థించింది. అయితే ప్రాథమిక పత్రాలుగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడి కార్డును కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా సూచించింది. అయితే ఈసీని అనుమానించడానికి ఏమీ లేదని ఈ అంశంపై మరింత విచారణ జరగాల్సి ఉందంటూ కూడా వ్యాఖ్యానించింది. అయితే బీహార్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్ల జాబితాకు సంబంధించి కాస్త గందరగోళం నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 52 ఓటర్లను కూడా ఆ జాబితాలోంచి తీసేశారు. అయితే ఎందుకు తీసేశారంటే ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఒక లెక్క చెప్పింది. అయితే ఏకంగా 18 లక్షల మంది ఓటర్లు చనిపోయారు, అందుకే వాళ్ళను ఓటర్ల జాబితా నుంచి తీసేశాము అని అంటున్నారు. ఇక 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారిపోయినట్లు కూడా ఈసీ తెలిపింది. ఇక మరో 7 లక్షల మంది వాళ్లకు 2 చోట్ల ఓట్లు ఉన్న కారణంగా ఆ 7 లక్షల మందికి కూడా ఒక చోట ఓటు హక్కును తీసేసినట్లు కూడా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి.
ఏదైతే సర్వే ఎలక్షన్ కమిషన్ చేసిందో దానికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ చేసిన ఆ సర్వేకి సంబంధించి ఏవైతే ఓట్లను తొలగించారో దానికి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యతిరేకించాయి. అయితే దీనికి సంబంధించి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఏదైతే సర్వే ఎలక్షన్ కమిషన్ చేపట్టిందో దాన్ని రివిజన్ చేస్తూ మరొకసారి సర్వే చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా సమర్థించింది. అయితే ఎవరికైతే అభ్యంతరాలు ఉన్నాయో వారు తమ ఆధార్ కార్డ్ కావచ్చు, లేదా రేషన్ కార్డ్ కావచ్చు, లేదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఏదైతే ఓటర్ కార్డు ఉంటుందో ఆ ఓటర్ కార్డుని చూపించి ఒకవేళ తమ ఓటుని తొలగించినట్లయితే వారు ఆ చేంజెస్ని తీసుకొచ్చి తమ ఓటు హక్కును తిరిగి పొందే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్లైన్స్ని కూడా ఇష్యూ చేసింది. సో దీనికి సంబంధించి ప్రజెంట్ బీహార్లో ఓటర్లకు సంబంధించి ఓటర్ల లెక్కలకు సంబంధించి కాస్త గందరగోళం నెలకొంది. అయితే ఓటర్ లిస్ట్కి సంబంధించి కావాలనే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కొంతమందిని ఓటర్ లిస్టుల నుంచి తీసేశారంటూ కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈసీ కూడా ఒకవేళ ఎవరికైనా అభ్యంతరం ఉంటే సంబంధిత ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసి వాళ్ళ ఓటు హక్కును తిరిగి పొందొచ్చు అంటూ కూడా ఈసీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.